ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి, మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీరు బోధింపబడిన విధులను చేపట్టుడి. సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనము చాలా స్థిరంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ, వాంఛ కూడా. శ్రమలు మన ఎదుట ఉన్నప్పుడు వాటిలో దైవ రహస్యం ఉన్నది, దైవ మర్మం ఉన్నది. మనం ఎంత శ్రమల గుండా వెళ్తున్నామో అంత శ్రమలలో ప్రభు యొక్క అస్వాభావికమైన శక్తి కూడా మనకు తోడ్పాటు ఉంది. అయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నిలకడగా ఉండండి అంటే ఎన్నో సందర్భాలు వస్తాయి మనం నిలబడలేక మనం ఊగిసలాడుతున్న పరిస్థితులలో చంచలంగా అటు ఇటు తిరుగులాడుతున్నామేమో అని. అయితే ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే సునాయాసంగా మనం ఏదైతే ఇప్పటి వరకు నమ్ముతా వచ్చామో, ఇప్పటి వరకు దేనైతే జాగ్రత్తగా పట్టుకొని ఉన్నామో వాటి నుంచి మనల్ని తొలగించడానికి అనేకమైన శక్తులు మన మీద పోరాటం చేస్తూ ఉంటాయి. అయితే మనము ఏదైతే గత తరాల నుంచి నమ్మామో వాటిని జాగ్రత్తగా చేపట్టుకోవాలి. ఎలాంటిదంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే దేవుని రాకడ ఇప్పుడు రాదు అని చెప్పి ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన ఆలోచనలు, మన ఇష్టం వచ్చిన ఆచారాలలో పడి మన క్రమాన్ని, దైవ దర్శనాన్ని, సంఘ క్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మనం ఏ విధంగా అయితే ఇప్పటివరకు సత్యంలో నిలబడ్డామో ఆ సత్యం నుంచి మనల్ని తొలగించడానికి అనేకమైన శక్తులు మనల్ని ప్రోత్సాహపరిచినప్పటికీ మనం ఆ దైవ వాక్కు మీద నిలబడి ప్రభు ఇచ్చు వాక్యం మీద స్థిరపడి మనము నిలకడగా ఉంటే ప్రభు తప్పనిసరిగా మనల్ని కాపాడువాడుగా ఉన్నాడు. ఆ సత్యం మీద నిలబడినప్పుడే మనము ఊగిసలాడకుండా నిలబడిపోతాం. ఇక్కడ దేవుని వాక్యము ఆత్మ ఖడ్గంతో పోల్చబడింది. ఆ ఖడ్గం పట్టుకునేవాడు ఒకవేళ గట్టిగా చేపట్టకపోతే ఆ ఖడ్గము జార విడిచిపోతాడు. అంతేకాకుండా తను ఏం పోరాటం చేయలేడు. కనుక ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే మీరు ఏదైతే పట్టుకున్నారో దాన్ని జాగ్రత్తగా పట్టుకోనండి. ఏ మాట, ఏ దైవ వాక్యం మనం ఇప్పటి వరకు నిలకడగా ఉండి ఏ సత్యం మీద మనమైతే నిలబడ్డామో దాని కొరకు ప్రభు మనకు సహాయపడేవాడుగా ఉన్నాడు. కానీ ఉండవలసింది ఏంటంటే మన దగ్గర ఆ జాగ్రత్తగా నిలబడి ఆయన మీద నిలకడగా ఉంటే తప్పనిసరిగా మనకు ప్రభు యొక్క సహాయం అందించువాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము నీ యందు నిలకడగా ఉండునట్లుగా ప్రభు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎట్టి మాటలనైతే గత తరాలుగా మేము నమ్ముతా వచ్చామో దాన్ని ఇంకా జాగ్రత్తగా చేపట్టుకున్నటకు, సునాయాసమైన అబద్ధాలకి మేము నమ్మకుండా ప్రభు నీ మీద మేము నిలకడగా ఉండునట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.